కృష్ణా జిల్లాలో 9వ తరగతి విద్యార్థిని మృతి అనుమానాస్పదంగా మారింది. పెనమలూరు మండలం సనత్ నగర్ కు చెందిన కర్రీ సౌమ్య బుధవారం రాత్రి మరణించగా ఆమె శరీరంపై గాయాలు, శవ పరీక్ష నివేదిక అనేక అనుమానాలకు తావిస్తోంది. కొద్ది రోజులుగా సౌమ్యను ఆకతాయిలు వేధిస్తున్నట్లు స్థానికులు చెబుతుండటం సందేహాలకు మరింత బలాన్నిస్తోంది. ఈ దిశగా పోలీసులు ముమ్మర విచారణ జరుపుతున్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం సనత్ నగర్ లో 9వ తరగతి విద్యార్థిని కర్రీ సౌమ్య బుధవారం రాత్రి మృతి చెందింది. కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుందని ఆమె తండ్రి పోలీసులకు తెలిపారు. తొలుత అందరూ ఆత్మహత్యగానే భావించారు. మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాక శవ పరీక్షలో హత్యకు సంబంధించిన ఆనవాళ్లు బయటపడ్డాయి. సౌమ్య శరీరంపై దెబ్బలు, గాయాలు ఉన్నట్లు గుర్తించారు. మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలికను హత్య చేశారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సౌమ్యది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు కష్టపడి పోషిస్తుండగా చదువుపై మక్కువతో ఆమె తన సోదరితో కలిసి పటమట ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది. కళాశాలకు వెళ్లే క్రమంలో సౌమ్యను నాని అనే ఆకతాయి వేధిస్తున్నాడని, 4 రోజుల నుంచి కుర్రాడి వేధింపులు ఎక్కువైనట్లు స్థానికులు చెబుతున్నారు. నాని ఓ రాజకీయ పార్టీ నేత అనుచరుడంటున్న స్థానికులు వారి ఒత్తిడితోనే కుటుంబ సభ్యులు వాస్తవాలు దాచిపెట్టి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సౌమ్యది హత్యేనని, నిజాలు వెలికితీయాలని డిమాండ్ చేస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు వాస్తవాలు వెలికితీసే పనిలో పడ్డారు. ఢిల్లీ బజార్ సంబంధించిన ఒక కుర్రాడు నాని అని పర్టికులర్స్ తెలియదు. అప్పుడప్పుడు ఈ అమ్మాయిని ఏడిపిస్తున్నాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ తండ్రి మాత్రం మనకి పోలీస్ స్టేషన్ లో రిపోర్టు కడుపు నొప్పితో బాధ భరించలేక సూసైడ్ చేసుకుందని చెప్పి చెప్పడం జరిగింది. దాని మీద ఈ అమ్మాయిని ఏడిపించిన దాంట్లో పాత్ర ఉందా లేదా అని వెరిఫై చేసి ఎంక్వైరీ చేసి నిజంగానే అతని పాత్ర ఉండి అతని వల్ల ఏమన్నా ఈ సంఘటన జరుగుంటే అతని మీద కేసు రిజిస్టర్ చేసి చర్య తీసుకుంటాం. అక్కడ నాని అనే అబ్బాయి వేధించాడన్న, ఆ పొద్దున్నే నాని వచ్చాడన్న, స్కూల్ అవ్వగానే నాని వచ్చాడు. రోడ్డు దాడుతా ఉంటే ఏ పొట్టి ఏంటి ఇది అన్నంట. అన్న నువ్వు అట్టమాకంటే అన్న ఏంటి అని చెప్పేసి బూతి మాటలు తిడతా వీపు మీద ఉమ్మూసాడంట. బాటిల్ వెనకాల వీపు మీద కడుక్కుందంట. కడుక్కున్నాక ఇంటికి వచ్చేసిన ఎమ్మడబడి వచ్చాడంట ఇంటి దాకా. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ R15 బండి మీద డ్యూక్ మీద 2 సార్లు రౌండ్లు కొట్టాడని చెప్పి స్థానికులు చెప్తా ఉన్నారు. జరిగిన 5 రౌండ్లు కొట్టి వెళ్ళిన అరగంటకి ఆ అమ్మాయి చనిపోయిందని చెప్పేసి వాళ్ళ బాబాయ్ గుర్తించాడు. వెళ్ళి వేసుకుని ఉంటే చున్నీ ఉండాలి, ఆ చున్నీ కూడా ఎలాడకుండా మామూలు మంచం మీదే ఉందంట. అంటే అది ఖచ్చితంగా హత్యని భావిస్తా ఉన్నాం. వేధింపుల విషయం ఇంట్లో చెబితే బడికి వెళ్లొద్దంటారన్న భయంతో సౌమ్య దాచిందని, చివరకు తన ప్రాణం మీదకు తెచ్చుకుందని ఆమె కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనకి ఇప్పుడు దాకా ఎప్పుడు మనకి చెప్పలేదు. మనకి ఇన్ఫర్మేషన్ కూడా అంటూ ఏమీ లేదు. పాప కూడా మనకి ఏమి చెప్పలేదు. చెప్పినా ఏదో ఒకటి చేసేవాళ్ళం. మనకు అసలు ఇన్ఫర్మేషన్ అంటే ఇవ్వలేదు. ఇంట్లో కూడా భయపడిపోయింది. అంటే స్కూల్కి వెళ్ళాలి కదా, స్కూల్ మానిపించేస్తారేమో, స్కూల్ మానిపించిన ఏమైనా కొడతారేమో, మళ్ళీ కుర్రోడు ఎంట్రాలు పడుతున్నాడని భయంతో మన ఇంట్లో చెప్పకుండా అలా పాప ఉండిపోయింది. సంథింగ్ నిన్న ఇలా వెళ్ళినప్పుడు ర్యాగింగ్ చేశారని చెప్పి తెలిసింది. ఆ హై స్కూల్ దగ్గర కూడా కొంచెం పగడబందీగా కానిస్టేబుల్ నాలుగు పెట్టాలని కోరుకుంటున్నాం. నిజాలు తేల్చి బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.